నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాళ్ళల్లో ఉబ్బిన నరాలు, ఎక్కువసేపు నిలబడలేకపోవటం, పెయిన్ ఎక్కువగా రావటం, అలాగే కాళ్ళు ఉబ్బిపోవడం ఇవన్నీ చాలా సాధారణ సమస్యలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవే సిమ్టమ్స్ మనకి వెరికోస్ వెయిన్స్ లేదా వీనస్ డిసీజ్‌గా కూడా మారే అవకాశం చాలా వరకు ఉంటాయి. అయితే ఇటువంటి సమస్య ఉండేటప్పుడు సంప్రదాయ చికిత్సలతో కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్‌గా మనకు ఆధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీస్ మనకి ఏ రకంగా ఉపయుక్తంగా ఉంటున్నాయి? అవి యూజ్ చేయటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మనకుంటాయి? ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఫ్రమ్ రివియా వాస్కులర్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. హలో. సార్, వెరికోస్ వెయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి సమస్య. సో కొంతవరకు అవగాహన కూడా చాలా మందికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ కి వీనస్ డిసీజ్ కి ఏంటి డిఫరెన్స్ ఈ రెండిటికి? వారికోస్ వెయిన్స్ అనేది ఒక వీనస్ డిజీజ్ అండి. వీనస్ సిస్టమ్ అంటే బాడీలో రెండు ప్లంబింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో బేసిక్ గా బాడీలో ఒక ఉండే ప్లంబింగ్ సిస్టమ్నే మనము వాస్కులర్ సిస్టమ్ అని అంటాం. సో ఎందుకు ప్లంబింగ్ అని నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే అది మన సాధారణంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గుండె నుంచి బయటకు వచ్చే పైప్స్ ని మనం ఆర్టరీస్ అని అంటాము. సో ఏదైతే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళి ఆక్సిజనేట్ అయ్యి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి పంప్ చేసే బ్లడ్ ఫస్ట్ ఆర్టరీస్ అనే ఒక పైప్స్ లో వెళ్తాయి. ఈ ఆర్టరీస్ ద్వారా ప్రతి బాడీ పార్ట్ కి ఈ ఆర్టరీస్ వెళ్ళి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేస్తాయి. సో ఒక్కసారి ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వాడుకున్న తర్వాత బాడీ తిరిగి మళ్ళీ హార్ట్ కి పంపించే సిస్టమ్ నే వీనస్ సిస్టమ్ అని అంటారు. సో వీనస్ సిస్టమ్ లో మనం ఒక పంప్ సిస్టమ్ లాగా ఏం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది పంప్ చేస్తుంది కాబట్టి బ్లడ్ కిందకి అందుతుంది. బట్ కిందకి అందిన బ్లడ్ మళ్ళీ తిరిగి గుండెకి రావాలంటే ఒక పంప్ ఉండాలి కదండి. సో ఆ పంప్స్ అనేవి ఉండవు. కానీ బాడీ కొన్ని బ్యూటిఫుల్ సిస్టమ్స్ ద్వారా ఆ బ్లడ్ ని తిరిగి గుండెకి పంపించే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే వెయిన్స్ లో వాల్వ్స్ అనే ఒక తలుపుల్లాగా ఒక డోర్స్ లాగా ఉంటాయండి. ప్రతి ఫ్యూ సెంటీమీటర్స్ కి ఈ వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి, బ్లడ్ ని ముందరికే పంపిస్తాయి. వెనకాలకి తిరిగి వచ్చినప్పుడు అవి క్లోజ్ అయిపోతుంటాయి. సో ఇదొకటి. ప్లస్ కాళ్ళలో కానీ చూస్తే క్యాఫ్ మన మజిల్స్ ఉంటాయి అనుకోండి, ఆ మజిల్సే పంప్ లాగా బిహేవ్ చేస్తాయి. సో అది పంప్ చేసినప్పుడు ప్లస్ ఈ వాల్వ్స్ ద్వారా ఆ బ్లడ్ తిరిగి గుండెకి వచ్చేటట్టు ఒక నార్మల్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ సిస్టమ్ ని వీనస్ సిస్టమ్ అని అంటాం. సో వారికోస్ వెయిన్స్ అనేది ఈ వీనస్ సిస్టమ్ లో కొంచెం ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు, ఏమైనా డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు వారికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఎవరిలో చూస్తాం వారికోస్ వెయిన్స్ అనేది? ఎందుకు వస్తాయి? ఎందుకు ఎక్కువగా ఈ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్న జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తాయని చెప్తారు? ఏం జరుగుతుంది బాడీలో? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక వీనస్ సిస్టమ్ లో వచ్చే ఒక డిస్ఫంక్షన్ అని చెప్పినట్టు. సో బ్లడ్ సప్లై ఎప్పుడైతే కిందకి చేరిన బ్లడ్ సప్లై కాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి పైనకి వెనకాలకు వచ్చేటప్పుడు సరిగ్గా బ్లడ్ రిటర్న్ అవ్వకపోతే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడతాయి. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ వాల్వ్స్ అనేవి కొంతమందికి ఎక్కువగా మనం కానీ చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, ప్లస్ ఒబీసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా నిలబడే వాళ్ళకి, ఎవరైతే వాళ్ళ ఉద్యోగాల్లో ఎక్కువగా నిలబడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇది కామన్ గా చూస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసుల్లో, టీచర్స్ లో, కుక్స్ లో, అండ్ మా లాంటి డాక్టర్స్ కూడా మేము చాలాసేపు నిలబడతాం కాబట్టి సర్జరీస్ చేసినప్పుడు ఇలాంటి వారికి కూడా ఎక్కువగా చూస్తుంటాము. సో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్లడ్ ఎప్పుడైతే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మన గుండె నుంచి కిందకి చేరి తిరిగి వెయిన్స్ ద్వారా సరిగ్గా రిటర్న్ అవ్వకపోయినప్పుడు ఆ బ్లడ్ అక్కడ పూల్ అయ్యి కాళ్ళలో ఆ నరాలు ఇంకా వాయడం అనేది కంటిన్యూస్ సైకిల్ అన్నమాట. సో ఆ బ్లడ్ పూల్ అయిపోతున్న వల్ల నరాలు వాస్తుంటాయి. ఈ నరాలు వాసినప్పుడు అక్కడ ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే పూల్ అవుతుందో దాని వల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి, ప్లస్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి, ఇంకొంతమందికి అక్కడ స్కిన్ డిస్కలరేషన్ అవ్వడము, ప్లస్ స్కిన్ డ్రై అవ్వడము, అండ్ ఇలాంటివన్నీ, అండ్ ఎక్కువసేపు నిలబడినప్పుడు క్రాంప్స్ లాగా రావడము, లేకపోతే నొప్పి రావడము, సాయంకాలం అయ్యే కొద్ది చూస్తే గానీ కాళ్ళ యాంకిల్ చుట్టూరు వాపు రావడము, ఇలాంటివన్నీ చూస్తుంటాము.
ఈ అన్ని ఎర్లీ స్టేజెస్ అని చెప్పొచ్చు. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ ఎవరైతే దీన్ని బాగా ఇగ్నోర్ చేస్తారో, దాన్ని ఒకవేళ చూపించుకొని ఏదో ఒక కరెక్ట్ మెజర్ తీసుకోకపోతే, అలాంటి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ అయినప్పుడు నొప్పి అనేది ఇంకా పెరగడము, ప్లస్ బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇంకొంతమందికి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో అక్కడ పుండ్లు వచ్చి ఆ పుండ్లు మానకుండా ఉండడం అనేది కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు పొత్తి కడుపులో ఉండేటువంటి వెయిన్స్ కావచ్చు, పెల్విస్ లో ఉండేటువంటి వెయిన్స్, ఇవి కూడా వెరికోస్ వెయిన్స్ కి దారి తీస్తాయా? ప్రెగ్నెన్సీ తర్వాత ఎందుకు లేడీస్ లో వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా మనం చూస్తాం? యా, సో ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా పెల్విక్ వీనస్ కంజెషన్ అని ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఎట్లయితే కాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి వస్తాయో, కొంతమంది ఉమెన్ కి పెల్విస్ లో కూడా అంటే మన ఈ యూట్రస్ ఓవరీ చుట్టూరు ఉండే వెయిన్స్ కూడా వాసే అవకాశం ఉంటుంది. సో ఇది వాసినప్పుడు కొన్ని ఇంటర్ కనెక్షన్స్ కూడా, కాళ్ళకి ఇంటర్ కనెక్షన్స్ ఉంటే కొంతమందికి రెండు పెల్విక్ వీనస్ కంజెషన్ ప్లస్ వారికోస్ వెయిన్స్ ఉండే సిచ్యువేషన్స్ కూడా చూస్తుంటాము. సో అది అందరికీ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఎస్, ఉమెన్ లో కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం డయాగ్నోస్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా పెల్విస్, కొంతమందికి ఈ పెల్విక్ వీనస్ కంజెషన్ అనే ఉండే వారికి కొంతమందికి ఈ పెయిన్ అనేది ఉంటుంది. సో కడుపులో అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్, ఇంకా అన్ని కారణాలు రూల్ అవుట్ చేసిన తర్వాత వేరే ఆర్గానిక్ కాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ కానీ ఓవేరియన్ కాసెస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే కంటిన్యూస్ గా ఆన్ అండ్ ఆఫ్ ఈ కడుపులో లో గ్రేడ్ పెయిన్ ఉన్న వారికి ఈ పెల్విక్ వీనస్ కంజెషన్ అనేది మనం డయాగ్నోస్ చేయడం చూస్తుంటాము. సో ఒకవేళ డయాగ్నోస్ చేస్తే అవి రెండు కలిసి కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు చాలా మందికి లేడీస్ లో థైస్ మీద చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో లైక్ స్పైడర్ వెయిన్స్ అని చెప్తుంటారు కదా. సో ఈ వెరికోస్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ ఒకటేనా? చాలా మంది అలాంటి కనిపించేటప్పుడు అదే కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాస్మెటాలజిస్ట్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఇది కాస్మెటాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలా, లేకపోతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలా? జనరలీ ఒక డాప్లర్ స్కాన్ చేయించుకోగలిగితే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి పెద్ద వెయిన్స్ లో ప్రాబ్లం ఉందా, లేదంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ లో అనేది ఇష్యూ ఉందా అనేది తెలుసుకోగలుగుతాము. సో ఆ డాప్లర్ స్కాన్ చేయించుకున్న తర్వాత ఒకవేళ మెయిన్ లోపల ఉండే గ్రేట్ సాఫ్నస్ వెయిన్ అని అంటాము. సో స్కిన్ కింద కాళ్ళు ఇక్కడ యాంకిల్ నుంచి థై వరకు వెళ్ళే ఒక వెయిన్ ఉంటుంది. దాంట్లో కానీ ఇంకో కొన్ని వెయిన్స్ ఉంటాయి. దాంట్లో ఒకవేళ ప్రాబ్లం ఉంటే దానికి లేజర్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ అవసరం ఉంటుంది. ఒకవేళ లోపల ఉండే వెయిన్స్ డాప్లర్ నార్మల్ ఉండి ఒత్తి స్కిన్ పైన ఈ చేంజెస్ కనిపిస్తే సింపుల్ స్క్లీరోథెరపీ అని ఒక చిన్న ఫోమ్ స్క్లీరోథెరపీతోనే ఆ కాస్మెటిక్ వెయిన్స్ ని మనము తీసేయగలుగుతాం. సార్ మరి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి? సో దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేసుకోగలుగుతాం? అండ్ దాని మూలంగా బాడీలో ఉన్న అదర్ ఆర్గన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది కాళ్ళలో రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఒక వీనస్ ఛానల్స్ ఉంటాయండి. ఒకటి సూపర్ఫిషియల్ అంటే స్కిన్ కింద ఉండే ఒక వీనస్ ఛానల్స్, ఇంకో డీప్ అంటాము. డీప్ అంటే మజిల్స్ లోపల నుంచి వచ్చే మెయిన్ పెద్ద ఛానల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డీప్ వీన్స్ కాళ్ళలో కానీ ఒకవేళ క్లాట్స్ అక్కడ దాంట్లో ఫామ్ అయితే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటాము. సో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది కొంతమందికి కంజెనిటల్ బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు రావచ్చు. కొంతమందికి ఈ బ్లడ్ కంజెనిటల్ అంటే బర్త్ తో ఉన్న కండిషన్స్ లేకపోయినా కొంతమందికి ఏర్పడవచ్చు. సో అది ఒకవేళ ఈ డీప్ వెయినస్ థ్రాంబోసిస్ అయినప్పుడు ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గర కానీ వాస్కులర్ సర్జన్ దగ్గర కానీ వెళ్ళగలిగితే వాళ్ళు పర్టికులర్ కాజ్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారండి. సో కొంతమందికి ఈ డీప్ వెయినస్ థ్రాంబోసిస్ అనేది లెఫ్ట్ సైడ్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు మేము మేతన్ సిండ్రోమ్ అని ఒకటి అంటాం. మేతన్ సిండ్రోమ్ అంటే కడుపులో ఈ వెయిన్ పైన వేరే ఆర్టరీ అనేది ప్రెషర్ పడిన దానివల్ల కొంతమందికి డీప్ వెయినస్ థ్రాంబోసిస్ వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు దానికి ఒక ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చూసి అలాంటి ఇష్యూస్ ఏమైనా స్ట్రక్చరల్ కాజెస్ ఏమైనా ఉంటే ఆ వెయిన్ కి బ్లాక్ ఉన్న దగ్గర స్టెంట్ పెట్టినప్పుడు ఇలాంటి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా రాకుండా అవకాశం ఉంటుంది. అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించి మనకి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా అసలు దాన్ని తెలుసుకోవడానికి? సో కాళ్ళు సడన్ గా వాయడము, అంటే సివియర్ స్వెల్లింగ్ వచ్చి ప్లస్ పెయిన్ ఉండడము, అలాగే రెడ్డిష్ డిస్కలరేషన్, కాళ్ళు రెడ్డిష్ డిస్కలరేషన్ అయినా, సో ఈ కామన్ గా చూస్తుంటామండి. సో ఈ చూసినప్పుడు ఒక క్లినిషియన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఒక డాప్లర్ స్కాన్ చేయించేసి ఒకవేళ క్లాట్స్ ఉంటే
దాని తర్వాత బేస్డ్ ఆన్ స్పెషలిస్ట్ ఒపీనియన్ ఏదైనా సిటీ స్కాన్ అవసరమా, ఎంఆర్ఐ అవసరమా, లేదంటే డైరెక్ట్గా ప్రిడామినెంట్గా ఈ డీవీటీ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఒక 80-90% వాళ్ళకి జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్తోనే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అందరికీ ఏం ప్రొసీజర్స్ అవసరం ఉండవు. ఓన్లీ కొంతమందికి ఎవరికైనా ఒకవేళ నేను చెప్పినట్టు ఈ స్ట్రక్చరల్ కాస్ట్ అక్కడెక్కడైనా పైన బ్లాక్స్ ఉంటే కానీ వాళ్ళ వరకే మనం ప్రొసీజర్స్ అడ్వైస్ చేస్తాము. ప్లస్ కొంతమందికి ఈ డీవీటీ అని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనేది కాళ్ళ నుంచి కడుపుకి కింద భాగం వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఎక్స్టెంట్ అనేది కూడా మనము ఇమేజింగ్ లో తెలుసుకొని ఆ ఎక్స్టెంట్ బట్టి కూడా మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తామండి. సో డీప్ వెయిన్ థ్రోంబోసిస్ తో ఉండే పెద్ద సీరియస్ కాంప్లికేషన్ ఏంటంటే ఆ క్లాట్ ఏదైతే ఉంటుందో కడుపు ఆ వెయిన్స్ లో ఉండే క్లాట్ బ్రేక్ అయ్యి కొన్నిసార్లు మనం లంగ్స్ లో ఉండే కొన్ని రక్తనాళాల్లో పోయి పల్మనరీ ఆర్టరీస్ అని అంటాము. సో వాటిల్లో పోయి లాజ్ అయ్యి మనము లంగ్స్ కి వెళ్లాల్సిన బ్లడ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మోస్ట్ సీరియస్ కాంప్లికేషన్. సో అది అవాయిడ్ చేయడానికి మనము ఒక సిటీ కానీ ఎంఆర్ఐ చేసి ఒకవేళ ఆ క్లాట్ నేచర్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తాము. సో కొంతమందికి ఈ క్లాట్ డిస్లాజ్ అవ్వకుండా ఉండడానికి ఫిల్టర్స్ అని పెడతాం. సో ఈ ఫిల్టర్స్ ఏంటంటే చిన్న మెటల్ డివైజెస్, అది జస్ట్ ఆ రక్తనాళంలో పెట్టి కొన్ని 1-2 months లో మళ్ళీ తీసేస్తుంటాము. సార్, మరి వెరికోస్ వెయిన్స్ కి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి? లేటెస్ట్ గా ఇక్కడ రివియా హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? సో వారికోస్ వెయిన్స్ ని ఐ థింక్ ఇప్పుడు దాదాపు అందరికి ఐడియా ఉంటుంది. ఇంతకు ముందు దాన్ని సర్జికల్ గా అంటే వే బ్యాక్ 20 years బ్యాక్ 15 years బ్యాక్, ఇప్పుడు ఇంకా కొంతమంది అవుట్ ఆఫ్ హైదరాబాద్ కొన్ని చిన్న ఊర్లో కూడా ఇప్పుడు కూడా ఈ స్ట్రిప్పింగ్ అనేది చేస్తారు. అంటే ఆ వెయిన్ ని ఒక కట్ చేసి ఆ వెయిన్ ని తీసేయడం అనేది చేస్తుంటారు. సో మనకి తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి కూడా ఈ పిన్ హోల్ ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్, అంటే ఒక చిన్న పిన్ హోల్ తోనే అల్ట్రాసౌండ్ గైడెన్స్ వాడి ఈ వెయిన్స్ ని స్ట్రిప్పింగ్ అవసరం లేకుండా, ఏం కట్స్ అవసరం లేకుండా మనము ఆ వెయిన్స్ ని క్లోజ్ చేయగలుగుతున్నాము. సో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయండి అది చేయడానికి. సో మనకు తెలిసిన లేజర్ అని ఒకటి ఉంటుంది, అది కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 4-5 years నుంచి మనం ఈ గ్లూ అనేది వీనసీల్ గ్లూ థెరపీ అనేది కూడా చూస్తున్నాము. సో ఈ మూడిటి కంపేర్ చేసుకుంటే మేము లేజర్స్ అనేవి చేయము మన హాస్పిటల్లో, ఎందుకంటే అండ్ ఇంటర్నేషనల్ గా కూడా లేజర్ థెరపీ అంత రికమెండెడ్ కాదు. బట్ మన ప్రజలు ఎక్కువ మంది లేజర్ అనే టర్మే ఈ టర్మ్ కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి మేము లేజర్ అంటాం. బట్ వి యాక్చువల్లీ డూ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో లేజర్ అనేది ఇట్స్ ఎ మోర్ అంటే ఒక క్రూడ్ వే ఆఫ్ డామేజింగ్ ద వెయిన్, అంటే మరీ హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో కొంతమందికి స్కిన్ డ్యామేజ్ అవ్వడము అలాంటి అవకాశం, పక్కన నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కూడా మనం చూస్తుంటాము. బట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూసుకుంటే లేజర్ ఇస్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్. బట్ టెక్నాలజీ వైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఏదైతే ఆ హీట్ వాడతామో మనం ఈ నర్వ్ ని డ్యామేజ్ చేయడానికి, ఆ హీట్ అనేది చాలా జెంటల్ గా హీట్ చేస్తుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పక్కన నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనం తక్కువ చూస్తుంటాము. సో ఈ హీట్ బేస్డ్ థెరపీస్ కాకుండా లేటెస్ట్ గా నేను చెప్పినట్టు ఈ వీనసీల్ గ్లూ థెరపీ, గ్లూ అంటే ఒక బయో కంపాటబుల్ గమ్ లాగా అనుకోండి. సో దీన్ని మనము ఈ వారికోస్ ఏదైతే డ్యామేజ్ వెయిన్స్ ఉంటాయో దాని లోపలికి ఒక పిన్ హోల్ తో ఎంటర్ అయ్యి ఒక కెథీటర్ ఉంటుంది. ఆ గ్లూ ద్వారా మనం ఒక మైన్యూట్ క్వాంటిటీస్ ఆఫ్ గ్లూ ఇంజెక్ట్ చేసి అక్కడ ప్రెషర్ వేసినప్పుడు ఆ వెయిన్ అతుక్కోబోయి అవి పర్మనెంట్ గా క్లోజ్ అవుతుంది. స్టడీస్ లో కానీ చూస్తే గ్లూ వాడినప్పుడు హైయెస్ట్ రేట్ ఆఫ్ క్లోజర్స్ అంటే లాంగ్ టర్మ్ క్లోజర్స్ కూడా చూస్తుంటాం. గ్లూ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ కానివ్వండి, ఈ రెండు చేసేటప్పుడు రక్త ప్రసరణపై, రక్తనాళాల్లో రక్త ప్రసరణపై ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదా? తర్వాత మళ్ళీ కూడా రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? ఈ రెండు ఒక సింగిల్ టైం క్లోజ్ చేసిన తర్వాత రికరెన్స్ అనేది మనం అరౌండ్ 5% చూస్తుంటాము. సో బ్లడ్ వెజల్స్ పైన పర్మనెంట్ గా ఏమి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే మనము ఎక్కడైతే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నామో అదంతా ఇమేజ్ గైడెన్స్ లోనే చేస్తాము. సో డ్యామేజ్ అయిన వెయిన్ వరకే మనం క్లోజ్ చేస్తాము. లోపల ఉండే ఈ డీప్ వెయిన్స్ అన్నిటిని మనము టచ్ చేయకుండా జస్ట్ అబ్నార్మల్ గ్రేట్ సాఫ్నెస్ వెయిన్ అని అంటాము, దాని వరకు క్లోజ్ చేసేసి మిగతా సిస్టమ్ టచ్ చేయం కాబట్టి
దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ చూస్తే వెరీ రేర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. సార్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమైనా ఉంటుందా? ఇది కేవలం డే కేర్ ప్రొసీజర్ మాత్రమేనా? హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన నెసెసిటీ ఉండదా? ఇది డే కేర్ ప్రొసీజర్ కిందే చేస్తామండి. సో మాక్సిమం మేము వీ డోంట్ అడ్మిట్ ద పేషెంట్ ఓవర్ నైట్ ఈ ప్రొసీజర్స్కి. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత కంప్రెషన్ బ్యాండేజెస్ వేస్తాము కాళ్ళకి. సో ఆ కంప్రెషన్ బ్యాండేజెస్ అరౌండ్ 1 వీక్ వరకు పెట్టే ఇది చేస్తాము. ఆ కంప్రెషన్ బ్యాండేజెస్ తీసేసిన తర్వాత కూడా స్టాకింగ్స్ ఒక 1 to 4 months వరకు కంపల్సరీ స్టాకింగ్స్ కూడా రికమెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ అండ్ రివ్యా వాస్కులర్ సెంటర్లోనే అవైలబుల్ ఉన్నటువంటి ఈ ట్రీట్మెంట్స్ విధానాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యూఎస్ చూస్తున్నారు కదా, వెరికోస్ వెయిన్స్ లేకపోతే వీనస్ అల్సర్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో నార్మల్గా తీసుకున్న సాధారణ సమస్య అని తీసుకున్నట్లయితే అవి అల్సర్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. అదర్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎవరైనా ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. ఒకసారి రివియా వాస్కులర్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.